ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నువ్వు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటివి కదా. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నువ్వు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటివి కదా. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, దినవృత్తాంతం 1 గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోటలను అనగా బద్దలై నీళ్లు నిలువని తోటలను తోల్పించుకొని ఉన్నారు. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 16వ వచనం. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చిన ఆయన కృప నిరంతరం ఉండును. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. సిగ్గు నొందిన వారు సాగిలి పడదము రండి. మనము ఆయన కనపడకుండా అవమానం మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వెనుక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వారము. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములను వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకొనుటకు మీ పాపములే కారణము. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను అనుసరింపక ఆయనను విసరించి ఆయన వద్ద విచారణ చెయ్యని వారిని నేను నిర్మూలం చేసేదను. చివరిగా ఒక మాట, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం. అయితే యెహోవా మార్గం న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించండి. నా మార్గం న్యాయమే, మీ మార్గం కదా అన్యాయమైనది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేశ, నేను మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన మీ మాట విని నిన్ను వెంబడించే వారంగా, నిన్ను సమయపరిచే వారంగా శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువుకి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.